ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 11వ తేదీ మంగళవారం రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఆర్ అనేటువంటి వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి పూర్తి పరిణామాల గురించి అయితే తెలుసుకుందామండి. నిజంగా మీరైతే చాలా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో ఈ రోజున చూడబోతున్నారు, మరి ఇంతకీ ఈ రోజున తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, పరిహారాల గురించి కూడా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే వివరంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురువుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే వితిన్ డేలోనే మీకైతే లభిస్తుందండి. అదేవిధంగా మీకు ముఖ కవళికలు, ఫోటో చేయి, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యకు తగినటువంటి మార్గాన్ని మన యొక్క గురువుగారికి తెలియపరుస్తారండి. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. అదేవిధంగా మన యొక్క గురువుగారు వశీకరణం చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. సమస్య మీది, పరిష్కారం అయిన యొక్క గురువు గారిది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. మీకున్నటువంటి సమస్యల చిక్కుల వల్ల నుండి అయితే మీకు మీరుగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మకర రాశి అనేది రాశిచక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మకర రాశి వారికి అధిపతి శని భగవానుడు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి కనుక మనం మాట్లాడుకుంటే, బయట నుండి చూసిన వారికైతే వీరు చాలా గంభీరంగా కనిపిస్తారండి. ఎక్కువగా అంటే పెద్దగా ఎవరితో కూడాను కలవడం అనేది అయితే మీకు నచ్చదండి. నేటి సమాజంలో అంటే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నట్లుగా మీ యొక్క భావన అన్నమాట. అందరితో పెద్దగా కలవడం మీకు ఇష్టం అనేది లేదు. ఒంటరిగానే ఎక్కువగా గడుపుతారు. మీ యొక్క మనసులో ఏముంది అనేది కూడా బయటికి కూడా రానివ్వరు, చెప్పరు. అయితే మీ యొక్క హృదయం చాలా లోతుగా ఉంటుందండి. ఎవరికైనా కానీ ప్రేమను ఇస్తే ప్రేమపదంగా మాత్రం ఎక్కువగా ప్రేమను పెట్టేస్తారు. ఒక్కసారి నమ్మితే జీవితాంతం ఆ యొక్క వ్యక్తిని విడిచిపెట్టారు. అదే సమయంలో ఒక్కసారి మోసం కనుక జరిగితే మీ మధ్య ఆ యొక్క బాధను ఎన్నాళ్ళు అయినా కానీ మర్చిపోరండి. అయితే మీలో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి కూడా ఉంటుంది. అంటే ఎదుటివారు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క మనసులో ఏముంది అనేది కూడా మీకు ఇట్టే త్వరగా గుర్తించేటువంటి శక్తి అనేది మీలో ఉంది. అందుకే చాలామంది మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు బయటకు తక్కువగా మాట్లాడినా లోపల మాత్రం చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారండి. ఇక రాత్రి సమయంలో ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎవరు మంచివారు, ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి విషయం కూడాను ఎప్పుడూ కూడా మీరైతే గమనిస్తూనే ఉంటారు. అయితే మీకు కొంచెం కోపము అనేది కూడా ఎక్కువే. చిన్న విషయాన్ని కూడాను బయటకు చూపించకపోయినా ఒక్కసారి కోపము అనేది వస్తే ఎదుటివారు తట్టుకోలేరు. మాటతోనే ఎదుటి వ్యక్తులను గాయపరుస్తారు. కానీ కోపం తగ్గిన తర్వాత మరలా మీరే బాధపడతారు. అంటే బయట ఎంత కఠినంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైనటువంటి మనసుతో ఉంటారనమాట. ఇక కుటుంబం కోసం అయితే చాలా త్యాగాలను చేస్తారండి. అంటే మీ యొక్క బాధను ఎవరికీ కూడా చెప్పుకోకుండా ఒంటరిగా భరిస్తూ, అలాగే సమాజంలో ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండే గౌరవం ఉంటుంది అనేది కూడా మీకు బాగా తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది మీకు అంటే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నటువంటి కారణం ఏమిటి అంటే, మీరు ప్రతి ఒక్క విషయాన్ని కూడాను గుండెల్లో పెట్టుకొని ఎక్కువగా ఆలోచిస్తూ నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉండడం. నాకేదో జరిగిపోతుంది, నా కుటుంబానికి ఏదైనా జరిగిపోతుందేమో అనేసి మీకు మీరుగా తెలియనటువంటి నెగిటివ్ ఆలోచనలకు గురైపోతూ ఉంటారు. ఈ యొక్క స్వభావం ఇంకా ఎక్కువ ఈ మధ్య కాలంలో బయటపడుతుంది. అయితే ముఖ్యంగా ఆర్ అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి వ్యక్తి కారణంగా ఈరోజు మీ యొక్క మనసులో దాచుకున్నటువంటి భావాలు బయటకు వస్తాయి. మీరు ఎవరినైనా కానీ మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నా ఆ యొక్క వ్యక్తి మీకు మరలా గుర్తుకు రావచ్చు. పాత జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడవచ్చు. కొందరి పాత ప్రేమ మరలా ఈ రోజున దగ్గర కావచ్చు. ఇక మరికొందరికైతే పాత గొడవ మరలా మొదలవ్వచ్చు. అయితే ఈ రోజున మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ యొక్క భావోద్వేగాలు ఎక్కువగా ఈ రోజున పనిచేయబోతున్నాయి. ఇక సాధారణంగా మీ యొక్క జీవితంలో పెద్ద పెద్ద విజయాలు సాధించబోతున్నాము అనుకుంటారండి. కానీ ఈ యొక్క విజయానికి ముందు చాలా కష్టాలు కూడా పడ్డారు. దేవుడు మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి మీ యొక్క జీవితంలో మీకు ఎన్నో రకాల పరీక్షలను అయితే పెట్టేశాడు. అందుకే మీరు చిన్న వయసులోనే
వయసులోనే మీ యొక్క జీవితాన్ని బాగా అర్థం చేసుకొని ఉంటారండి. ఎవరిని ఎంతవరకు నమ్మాలి అనేది కూడా మీకు బాగా తెలుసు. కొన్నిసార్లు ఒంటరితనంలో మీరు బాగా విసిగిపోయి ఉన్నారు. అయితే ఒంటరిగా ఉండకుండా ఈ రోజున దేవాలయాలకు వెళ్ళడము, దేవాలయ దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచిది. అలాగే మంచి మాటలు వినడం, మంచి స్నేహితులతో కాసేపు సమయాన్ని గడపడం, కుటుంబంలో సమయాన్ని గలవడము, అటువంటివి అన్నీ కూడా ఈ రోజున మీకు చేయబోతున్నారు. ఇక భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం మీకు ధైర్యం. జీవితంలో ఎంత కష్టమో అనేది వచ్చినా చివరి వరకు పోరాడేటువంటి గుణం ఇది. ఇది చాలామంది కూడా మధ్యలోనే కొన్ని విషయాలను, కొన్ని లక్ష్యాలను విడిచిపెట్టేసి కొన్ని పనులకు చూసి పారిపోతూ ఉంటారు. అంటే సమస్యలను చూసి పారిపోతారు. అయితే మీరు మాత్రం ఒక్కసారి ఒక లక్ష్యం అనేది పెట్టుకుంటే దాన్ని సాధించే వరకు ఎక్కడా కూడా ఆగరు. అందుకే ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, పోలీస్, ఆర్మీ వంటి రంగాల్లో కూడా మీ యొక్క ప్రతిభను కనబరుస్తూ ఉంటారు. ఇక మీకు నాయకత్వ లక్షణాలు కూడాను చాలా ఎక్కువగానే ఉంటాయండి. ఎక్కడాకైనా కానీ సమస్య అనేది వస్తే ముందుకు వచ్చి పరిష్కారం అనేది చూపుతారు. ఇక మరొక గుణం ఏంటి అంటే మీరు ప్రేమించినటువంటి వారి కోసం ఏదైనా త్యాగం చేస్తారు. కుటుంబాన్ని చాలా ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రుల పట్ల మంచి గౌరవం ఉంటుంది మీకు. బయటకు ఎంత కఠినంగా ఉన్నా ఇంట్లో మాత్రం చాలా బాధ్యతగా ఉంటారు. మీ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం రాత్రింపవళ్ళు కష్టపడతారు. ఇక ఎవరికైనా కానీ సహాయం చేయాలని చెప్పేసి అనుకుంటే మీరు ఏది కూడా ఆశించకుండా ఎదుటి వ్యక్తులకు సహాయం చేస్తారు. కానీ మీ యొక్క సహాయం గుర్తుపెట్టుకోకుండా కొంతమంది మిమ్మల్ని ఎదురాడి చేయడం, మోసము చేయడము, ఈ విధంగా తద్వారా మీరైతే చాలా జాగ్రత్తగా మీ యొక్క మనస్తత్వాన్ని కూడా జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తారు. అయితే కొన్ని చెడు లక్షణాలు కూడాను మీకున్నాయండి. అందులో ముఖ్యమైనది అనుమానం. ఒక్కసారి అనుమానం కనుక మీకు మొదలైతే ఎదుటివారిని పూర్తిగా నమ్మరన్నమాట. చిన్న విషయాన్ని కూడాను చాలా లోతుగా ఆలోచిస్తారు. దాంతో మంచి సందర్భాలు కూడాను దెబ్బతిన్నాయి. ఇదే విధంగా గత కొన్ని రోజులుగా మీకు బాగా మంచి సందర్భాలు కూడాను దెబ్బతినడము అనేది జరిగింది. అయితే ఈ రోజున ఆ యొక్క అనుమానం కారణంగా అనేటువంటి వ్యక్తితో కొన్ని అపార్థాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. మీరు విన్నటువంటి ప్రతి ఒక్క మాటను కూడా నిజమనేసి నమ్మకండి. కొంతమంది మీ మధ్య దూరం పెంచాలనే ప్రయత్నం అనేది చేయవచ్చు. ఇంకా ఈ యొక్క సమస్య ఏంటి అంటే మీ యొక్క బాధను బయట చెప్పరు. లోపలే పెట్టుకొని మీరైతే బాధపడుతూ ఉంటారు. దాంతో ఏంటి అంటే ఆరోగ్య సమస్యలు కూడాను తరచూ వస్తూ ఉన్నాయండి. నిద్రలేమటువంటి తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు పెరగడానికి కూడా ఇదొక కారణంగా, అవకాశంగా మారుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ రోజున కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఒక చిన్న మాట ఒక పెద్ద గొడవ కారణమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మీరు చాలా నిశ్శబ్దంగా ఉండడం అయితే మంచిది. ఇక మీకు డబ్బుకు సంబంధించినటువంటి ఎన్నో రకాల అవకాశాలు ఈ రోజున మీకు ఎదురుపడబోతున్నాయి. కానీ డబ్బు నిలవలేకపోవడం కూడా జరుగుతుందండి. కారణం ఏమిటి అంటే కుటుంబం కోసం కొంచెం ఎక్కువగా ఈ రోజున ఖర్చు అనేది చేయగలగాలి అనుకుంటున్నారు. కొన్నిసార్లు తప్పుడు వ్యక్తులను నమ్మేసి నష్టపోతూ ఉంటారు. కాబట్టి ఎవరికి కూడాను ఈ రోజున డబ్బునైతే అప్పుగా ఇవ్వకండి. ముఖ్యంగా అనేటువంటి అక్షరం ప్రారంభమయ్యేటువంటి వ్యక్తి ద్వారా డబ్బు విషయంలో జాగ్రత్తగా అయితే ఖచ్చితంగా ఉండండి. ఇక ఈ రోజున దైవంపై నమ్మకాన్ని అయితే ఎక్కువగా ఏర్పరచుకోండి. ఈ రోజున తప్పకుండా శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం అనేది చేసుకోండి. ఈ రోజున మహావిష్ణువు యొక్క దర్శనం మీకు అత్యంత శుభప్రదంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే మంగళవారం కావడం వలన స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. కాబట్టి స్వామివారికి పసుపు రంగు వస్త్రాలతో చక్కగా పసుపు రంగు వస్త్రాలను ధరించి దేవాలయ దర్శనం చేసుకోవడం, దీనివల్ల గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే పసుపు రంగు వస్త్రాలు ఎవరికైనా కానీ దానంగా ఇవ్వడం వల్ల కూడాను మీకు సకల దోషాలు తొలగిపోతాయి. ప్రత్యేకమైనటువంటి దైవకృప మీ పైన ఈ రోజున తప్పకుండా ఏర్పడుతుంది. ఇక ఈ రోజున స్వామివారి యొక్క దర్శనం తర్వాత చెడు ఆలోచనలు, చెడు మాటలను కానీ మాట్లాడకుండా ఉండడం అయితే మంచిదండి. ఇక మీ యొక్క జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది, ప్రతికూలమైనటువంటి శక్తులను ఈ రోజున తొలగిపోవడానికి ఈ రోజున విష్ణు దర్శనం మీకు బాగా ఉపయోగపడుతుంది. మీ మనసులో ఉన్న భయము అనేది తప్పకుండా తగ్గిపోతుంది. ఈ రోజున చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. దానికి కారణం గ్రహాల యొక్క మార్పు. ప్రస్తుతం చంద్రుడు మీ యొక్క మనసుపై ప్రభావాన్ని విపరీతంగా చూపించబోతున్నాడు. కాబట్టి ఈ రోజున మీరు ఎక్కువగా ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారు. ఇక రాత్రి వేళ నిద్ర కూడాను ఈ రోజున మీకు పరిపూర్ణంగా హాయిగా ప్రశాంతంగా నిద్రించేటువంటి అవకాశం కూడా అలాగా మారుతుంది. ఇక ఈ విధంగా పాత విషయాలన్నీ కూడా గుర్తుకు రావచ్చు. మీరు మాత్రం కొంచెం అలసటగా కానీ మీకు అనిపిస్తే ప్రశాంతంగా నిద్రించడానికి మాత్రమే మీ యొక్క మనసును అదుపులో ఉంచుకోండి. అలాగే ఈ రోజున మీకు ఒక కొత్త మార్గం చూపించేటువంటి ప్రయత్నం అయితే భగవంతుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. ముఖ్యంగా ఆధ్యాత్మిక పరమైనటువంటి సంకేతాలు ఈ రోజున మీకు ఎక్కువగా కనిపిస్తాయి. అంటే ఈ రోజున ఉదయం లేవగానే మీ యొక్క మనసులో తెలియనటువంటి నూతన ఉత్సాహం అనేది ఏర్పడుతుంది. అలాగే ఒక వ్యక్తి అనేది వారు గుర్తుకొస్తారు. ఆ వ్యక్తి అనేటువంటి అక్షరంతో ఉన్నటువంటి పేరు మొదలైనటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నట్టు ఒక సమాచారం, లేదంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉంటామనేసి చెప్పేసి ఒక హెచ్చరిక లాంటిది అయితే మీకైతే వినిపిస్తుంది. అలాగే కుటుంబంలో ఒక చిన్న టెన్షన్ కూడా రావచ్చు. కానీ సాయంత్రం తర్వాత మీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా సర్దుకుంటాయండి. కాబట్టి కంగారు పడవలసిన అవసరం కూడా ఏది లేదు. ఉద్యోగ విషయంలో ఈ రోజున కొంచెం జాగ్రత్త
కానీ ఇది అవసరం. ఈరోజు ఎవరికైనా కానీ డబ్బు ఇవ్వడం అయితే మంచిది కాదు. ఉద్యోగంలో ఒక పని మీద బయటకు వెళ్ళవచ్చు, దృష్టి అనేది పడబోతుందండి. కొంతమంది వ్యక్తుల యొక్క అవకాశంగా తీసుకోబోతున్నారు. ఆరైనటువంటి వ్యక్తి ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారం రావచ్చు. అయితే అందరూ కూడాను మీకు మంచి కోరుకుంటున్నారు అని చెప్పేసి కూడా అనుకోకండి. ఈ యొక్క రహస్యాలు కూడా ఎక్కడా కూడా ఈ రోజున బయట పెట్టకండి. అలాగే ఈ రోజున మీపై బుధగ్రహ ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కోపం అనేది పెరుగుతుంది. మాటల వల్ల సమస్యలు అనేవి రావచ్చు. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఈ రోజున పరీక్ష సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున మీరు ప్రేమించేటువంటి వ్యక్తి మీ యొక్క మాటలను అర్థం చేసుకోకపోవచ్చు. దీనివల్ల మీ ఇరువురి మధ్య కొంచెం గొడవ అయితే జరగవచ్చును. కాబట్టి ఆరనటువంటి వ్యక్తితో అపార్థాలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మీకు కోపాన్ని అనేది నియంత్రించుకోండి. నిశ్శబ్దంగా ఉండడం అయితే మంచిది. అలాగే శ్రీ విష్ణు ఆలయానికి అయితే స్వామివారిని దర్శించుకోవడం మీ యొక్క మనసును చాలా ప్రశాంతత ఏర్పరుస్తుంది. అలాగే మీ యొక్క జీవితంలో ఈ రోజు నుండి చిన్న మార్పు కూడా కనిపించబోతుందండి. మీరు ఊహించిన ఒక ఫోన్ కాల్ ద్వారా వినేటువంటి ఆ యొక్క అవకాశం, ఒక మెసేజ్ ద్వారా వినేటువంటి అవకాశం కూడా ఉన్నాయి. ఆ యొక్క పాత వ్యక్తి మరలా మీ యొక్క జీవితంలో అడుగుపెట్టవచ్చు. అలాగే కొందరికి ఈ రోజున ఉద్యోగంలో ప్రమోషన్లో, మరికొందరికేమో వ్యాపారంలో లాభాలు కనిపిస్తున్నాయండి. విదేశాలకు వెళ్ళాలని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ రోజున మంచి మంచి సంకేతాలు కూడా అందబోతున్నాయి. అలాగే ఈ రోజున భగవంతుని ప్రార్థించడం, ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వమని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకోండి. కనీసం మీ యొక్క శక్తి మేర ఈ రోజున ఒక్కరికైనా కానీ అన్నదానం చేయడం వల్ల కూడా మరిన్ని మంచి ఫలితాలు అయితే తప్పకుండా వస్తాయండి. అలాగే ఈ రోజున నాకు ఇన్ని విషయాలు అనేవి తెలియజేయడానికి భగవంతుడు నీకు ఏదో ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఈ రోజున ధైర్యంగా ఉండండి. భయపడకుండా ఏ విషయాన్ని అయినా కానీ లోతుగా ఆలోచించి స్వయంగా మీకు మీరుగా నిర్ణయం అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజున అనేటువంటి ప్రారంభమయ్యేటువంటి వ్యక్తి ద్వారా ముఖ్యమైనటువంటి పాత్రను అయితే పోషించబోతున్నారు. ఈ వ్యక్తి మీ యొక్క కుటుంబంలో ఉండవచ్చు, లేదంటే ప్రేమలో ఉండవచ్చు, ఉద్యోగంలో ఉండవచ్చు. చాలా కాలం క్రితం మీ యొక్క జీవితం నుండి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. అయితే ఈ రోజున గ్రహాల యొక్క మార్పు వలన ఆ వ్యక్తి వలన మీ యొక్క జీవితంలోకి రావడానికి బలమైనటువంటి కారణాలు కనిపిస్తున్నాయి. మీరు మర్చిపోవాలనేసి ఎంత ప్రయత్నించిన ఆ వ్యక్తి మీకు మళ్ళీ ఈ రోజున పదే పదే గుర్తుకు రావడము, మీ యొక్క మనసులోకి ఆ వ్యక్తి చేసినటువంటి కొన్ని విషయాలు అధికంగా ఈ రోజున గమనించడం అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి దీనికి కారణం చంద్రుని యొక్క ప్రభావం మీ యొక్క మనసులో దాచుకున్నటువంటి భావాలను బయటకు తీసుకురావడానికి సహాయపడబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొంతమందికి మంచి అనేది జరగవచ్చు, మరికొంతమందికి ఏమో ఆగిపోయినటువంటి పనులు ముందుకు కదలవచ్చు, లేదంటే కొంతమందికి ఒక రహస్యం అనేది తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఈ వ్యక్తి ద్వారా కలగవచ్చు. అయితే ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తలుగా ఉండాలండి. ఈ రోజున ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి ఎవరికి కూడాను ఈ రోజున అప్పుగా నమ్మకండి, ఇవ్వకండి, అలాంటివి ఇటువంటివన్నీ కూడా చేయకండి. ఇక ఈ విధంగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే మునుముందు రోజుల్లో మీరైతే ఈ విషయంలో తప్పకుండా సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఈ రోజున తూర్పు దిక్కు ప్రయాణం ఎంతో విశేషమైనటువంటి ఫలితాలను అయితే మీకు ఇస్తుందండి. పసుపు కాషాయ రంగు వస్త్రాలు ధరించడం ఈ రోజున మీకు తప్పకుండా మంచి అనేది చేస్తుంది. అలాగే బయటకు వెళ్లే ముందు సింధూరాన్ని అయితే ధరించండి. మరి చూస్తున్నారు కదండి, రేపటి రోజున మీకు జీవితంలో జరగబడిన పూర్తి అంశాలన్నీ కూడాను మీకు ఏ విధంగా ప్రభావితము అనేది చూపించబోతున్నాయి అనేటువంటి వివరణ అంతా కూడాను ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే కూర్చొని లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ చూసినటువంటి వారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.